విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో నాగావళి, చంపావతి, గోస్తని నదుల గర్భాలు ఇసుక అక్రమార్కుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నదుల్లో ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టమైన నిషేధం విధించిన అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలు గాల్లో కలిసిపోతున్నాయి. అధికారుల నిఘా కరవైంది. దీంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలగడమే కాకుండా పల్లెల్లో రోడ్లు ధ్వంసమై ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి విజయనగరం జిల్లాను సుసంపన్నం చేసే నాగవలి, చంపావతి, గోస్తని నదులు ఇప్పుడు అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డాలుగా మారాయి. పర్యావరణ పరిరక్షణ, నదీ గర్భాల రక్షణ, వర్షాకాలంలో వరద ముప్పును నివారించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలను సంపూర్ణంగా నిషేధించింది. కానీ ఈ నిబంధనలేవి ఇక్కడ అమలు కావటం లేదు. మనం ఎంత ఇబ్బంది పడతాం, ఎన్ని అయినా వైర్లు తెగిపోయి కరెంట్లు బక్కలు ఎలా పిల్లలు ఈదులో ఇబ్బంది పడిపోయి ఎన్ని ఇద్దాయని ఆగడం లేదు. ఎవరు ఎంత ఇబ్బంది పడతానమని వాన పడితే అడుగేయలేము. పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడ నుంచి చూసుకుంటే వంగల మండలం, రేగిడి మండలం, సంతకవిటి మండలాల్లోని నాగావళి ప్రవహించే ప్రాంతాల్లో స్థానిక టీడీపీ నేతలు అనధికారికంగా ఇసుక ర్యాంపులు నడుపుతున్నారు. ఇటు గరివిడి, చీపురుపల్లి, గుర్ల, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం వద్ద చంపావతి పరివాహక ప్రాంతంలో అడుగడుగున అనధికారిక ఇసుక ర్యాంపులు కనిపిస్తున్నాయి. అటు గోస్తని నదికి ఆనుకొని ఉన్న శృంగవరపు కోట, వేపాడ మండలాల్లోనూ యథేచ్ఛగా తవ్వకాలు సాగుతున్నాయి. అంతేకాకుండా బొండపల్లి, గజపతి నగరం, బాడంగి, బొబ్బిలి, తెర్లాం, మెరక ముడిదాం, దత్తి రాజేరు ప్రాంతాల్లోని వాగులు, వంకలను సైతం కూటమి నేతలు వదల్లేదు. 50 టన్నుల మీద బండి వెళ్తుంటే నొంగిపోదు రోడ్డు, ఎన్నాళ్ళు ఉంటుంది పని చేస్తే 60 టన్నులు వస్తుందండి. 60 టన్నులు అంటే ఈ రోడ్డు మీద ఏటి కాస్తుంది చెప్పండి. అక్రమ తవ్వకాల వల్ల గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. పంచాయతీ రోడ్లు కేవలం సాధారణ రవాణాకే పరిమితం. కానీ ఇక్కడ రోజు ఇసుక లోడ్లతో భారీ వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో ఈ గ్రామాల్లో రోడ్లు దారుణంగా తయారయ్యాయి. రాత్రి వేళల్లో అతివేగంగా వెళ్తున్న లారీల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇసుక దీనికి కోసమేనండి చాలా ఇబ్బంది వస్తుంది. ఎవరెవతలా తవ్వుతున్నారు. తవ్వితే ఇప్పుడు ఏటయింది అంటే మీరు వాన పడలేదు కానండి, వాన పడితే మీరు కూడా ఇప్పుడు రాదు. ఇది లారీ తప్ప ఏ కారు రాకుండా. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలను అమలు చేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఏవీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. స్థానిక గ్రామస్తులు, మండల స్థాయి నాయకులు ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు లేఖలు రాసినా, ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అన్నేటి బాబు మనం ఏటి కూకోగలమా, ఉండగలమా? రాత్రి పగలు ఇప్పుడు వెళ్ళింది, ఇంకా సాయంకాలం 6 నుంచి ఎన్ని వెళ్తాయో తేలదు. నిబంధనలను పాతరేసి పర్యావరణాన్ని నాశనం చేస్తూ గ్రామీణ రోడ్లను ధ్వంసం చేస్తున్న ఈ ఇసుక మాఫియాపై ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా, లేక అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి మౌనంగా ఉండిపోతారా అన్నది వేచి చూడాలి. అసలే గ్రామాల్లో రోడ్లు అంతంత మాత్రం, పైగా ఇరుకు. అలాంటి రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు ఇసుక లోడుతో ప్రయాణం చేస్తున్నాయి. దీంతో రోడ్లు ఘోరంగా దెబ్బతింటున్నాయి. ఇక నదిలో ఇసుకను తవ్వడం వల్ల సాగునీరు అందక గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం హొంజారం అనే గ్రామంలో నాగావళి నది నుంచి ఎలా ఇసుక తవ్వి తరలిస్తున్నారో మా ప్రతినిధి యుగంధర్ వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ రవాణా అనేది ఆగలేదు. ఇసుక అక్రమ తవ్వకాలు కూడా యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు అన్ని నదులలో కూడా ఇసుక తవ్వకాలను నిలిపేయాలని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. కానీ ఇక్కడైతే మాత్రం మనకు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా సంతకవిటి మండలం హొంజరాం అనే గ్రామం దగ్గర నాగావళి నదీ గర్భంలో ఉన్నాం. ఇక్కడ నాగావళి నది గర్భం దగ్గర మనం చూడొచ్చు, నదీ గర్భంలోనే ఏకంగా యంత్రాలు పెట్టేసి హెవీ వెహికల్స్ అంటే ఒక్కొక్కటి కూడాను 30 నుంచి 40 టన్నులు ఉన్నటువంటి వాహనాలను కూడా ఇక్కడ నదీ గర్భంలోకే ఇక్కడ ఉన్నటువంటి ఒక రోడ్డు నిర్మాణం, తాత్కాలిక రోడ్డు నిర్మాణం వేసేసి మరి నదిలో ఉన్నటువంటి ఇసుకనంతటినీ కూడా పెద్ద పెద్ద భారీ ప్రొక్లైన్లు పెట్టి తవ్వుకుపోతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. నాగావళి నది అనేటువంటిది 2 జిల్లాలకి సరిపడినటువంటి సాగునీరుని అందిస్తుంది. దాదాపు 2.5 నుంచి 4 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందించేటువంటి పరిస్థితి అయితే ఈ నాగావళి నదికి ఉంది. దీని వలన ఏమవుతుందంటే ఇసుక తీసేయటం వల్ల నదీ ప్రవాహం కొన్ని చోట్ల దిశ మారిపోతుంది, కొన్ని చోట్ల ప్రవాహ వేగం ఎక్కువైపోయి అవసరం లేని చోట వరదలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇష్టానుసారం గోతులు కూడా తీసి ఉండటం వలన చేపల వేటకు వెళ్ళేటువంటి వాళ్ళు చేపల వేట కూడా సాగించక మృత్యువాత పడేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది ఒక్కటే కాదు, విజయనగరం జిల్లాలోని ఒకవైపు
చంపావతి నది ఉంది. ఇది గుర్ల, చీపురుపల్లి, గరివిడి మండలాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చంపావతి నదిలో కూడా ఇలాగే ఇసుక తవ్వకాలు జోరుగా సాగిపోతున్నటువంటి పరిస్థితి అవుతుంది. అక్కడ శృంగవరపుకోట ఆ ప్రాంతంలోని గోస్తని నది ఉంది. గోస్తని నది గురించి కూడా ఇసుక అలాగే తరలిపోతున్నటువంటిది. మొత్తం జిల్లా మొత్తంగా తీసుకున్నట్టయితే ఒక 15 చోట్ల అనుమతులు ఇచ్చినటువంటి ఇసుక రీచ్లు ఉన్నాయి. కానీ అన్ని కూడాను ఇప్పుడు ప్రస్తుతానికైతే జూన్ 1 నుంచి అక్టోబర్ 15 అనేటువంటి నిషేధ కాలంలో మాత్రం ఇసుక తవ్వకాలు ఆపేయాలని చెప్పినప్పటికీ కూడాను నదీ గర్భంలోనే పూర్తిగా వీళ్ళు తిష్ట వేసి ఇక్కడే భారీ యంత్రాలను పెట్టి అతి భారీ వాహనాలను పెట్టి మరి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇసుక ఎవరు ఎక్కడి నుంచి దోచుకుపోయినా, ఎవరు రవాణా చేసినా వీరిని అడ్డుకుంటాం. వీళ్ళకి ఒక వే బిల్లు ఉంటుంది. ఆ వే బిల్లును చెక్ చేస్తాం. చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్టుల దగ్గర దీన్ని కంట్రోల్ చేస్తామనేటువంటి వ్యవస్థ ఎక్కడ కూడా లేదు. పూర్తిగా ఈ నిషేధ కాలంలో ఇసుక రీచ్ల నుండి యథేచ్ఛగా లక్షలాది టన్నుల ఇసుకను మాత్రం తరలించుకోపోతున్నటువంటి దృశ్యాలే విజయనగరం జిల్లా అంతటా కనిపిస్తున్నాయి. వీడియో దృష్టి ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం జిల్లా నుండి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలో ఇసుక బకాసురులు రెచ్చిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా పచ్చ నేతలు రెచ్చిపోయారు. సహజ వనరుల దోపిడీకి తెరతీశారు. కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా తొలిచేస్తున్నారు. ఇప్పుడు కూటమి నేతలంతా ఇసుకపై పడ్డారు. నదుల్ని తమ అక్రమ సంపాదనకు అడ్డాగా మార్చేసుకున్నారు. తిరుపతి జిల్లా స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ దోపిడీ నిరాటంకంగా సాగిపోతోంది. తెలుగు తమ్ముళ్లు నదుల మీద పడ్డారు. జేసీబీలతో ఇసుకను తవ్వేస్తున్నారు. లారీలతో తరలించుకుపోతున్నారు. తమ అక్రమ సంపాదనకు ఇసుకను ప్రధాన ఆదాయ వనరుగా మార్చేసుకున్నారు. ప్రకృతిని విచ్ఛిన్నం చేస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అధికారులకు ఆమ్యమ్యాలిచ్చి అక్రమాలన్నీ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఓవైపు వర్షాలు లేక పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే, మరోవైపు కూటమి నేతలు పండగ చేసుకుంటున్నారు. వర్షాలు లేకపోవడంతో నదుల్లోని ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఒక ప్రాంతానికి అనుమతి తెచ్చుకొని లెక్కలేనని చోట్ల అక్రమంగా ఇసుకను తవ్వి తరలించుకుపోతున్నారు. ఈ జిల్లాకు చంద్రబాబు ఎప్పుడొచ్చినా చెప్పే కామన్ డైలాగ్ ఒకటి ఉంటుంది. ఇసుక అక్రమ రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. సహజ వనరుల్ని దోచుకుంటే చూస్తూ ఊరుకోం. ఇలాంటి పడికట్టు డైలాగులు ఆయన చెబుతూనే ఉంటారు. వెనక నుంచి కూటమి నేతలు ఇలా దోచుకుంటూనే ఉంటారు. చంద్రబాబు పాలనలో ఇది శరామామూలే. శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంట మండలం కుంట్రమంగళం, తండ్లం, విఆర్ ఖండ్రిగా, పిల్లపాల్యం గ్రామాలు స్వర్ణముఖి నదీ తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. నదికి ఆనుకొని ఉన్న పంట పొలాలను నామమాత్రపు ధరలకు తీసుకుని 20 అడుగుల లోతు వరకు ఇసుకను తవ్వేసి 2 చేతులతో అక్రమార్జన చేస్తున్నారు కూటమి నేతలు. ఇక్కడ మాత్రమే కాదు, సాక్షాత్తు సీఎం చంద్రబాబు పుట్టి పెరిగిన చంద్రగిరి మండలంలో నాగయ్యగారిపల్లి, నర్సింగాపురం, రెడ్డివారిపల్లి, బుచ్చినాయుడుపల్లి, కోటాల గ్రామాల్లో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా జేసీబీలు పెట్టి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. 1-2 కాదు, 100 ఎకరాల్లో భూములు ఇసుక రీచ్లుగా మారిపోయాయి. కొన్ని చోట్ల నదిని ఆనుకుని ఉన్న భూముల్ని తవ్వేస్తుండగా, మరికొన్ని చోట్ల భూముల్ని ఇసుక నిల్వ కేంద్రాలుగా మారుస్తూ దందా సాగిస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా జరుగుతోన్న ఈ దందా మొత్తం అధికారుల కళ్లకు కనిపిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోరు. రేణిగుంట మండలంలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఇసుక దందాపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఇసుక బకాసురులు రెచ్చిపోతూ ఉన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం యొక్క శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక బకాసురులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారు, ఏ విధంగా అక్రమంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అనడానికి మనకు ప్రత్యక్ష నిదర్శనం మనకి ఇక్కడ కనిపిస్తోంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం కొట్రమంగళం, ఇటు తండ్లం, విఆర్ కండ్రిగా, ఈ యొక్క ప్రాంతం గాజుల మన్యం, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో, పాడిపేట పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా చేసుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం స్వర్ణముఖి నది ఆనుకుని ఉన్నటువంటి పంట పొలాలు ఇవన్నీ కూడా లీజుకు తీసుకుని ఇసుకను వీరంతా కూడా అక్రమంగా తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. ఇటు రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉండడంతో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వందలాది ఎకరాల్లో వీరంతా కూడా తవ్వి చెన్నైకు, ఇటు తిరుపతి నగరంలో భవన నిర్మాణాలకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం 20 అడుగుల లోతున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఇసుక ఏ స్థాయిలో తవ్వి వారంతా కూడా సొమ్ము చేసుకుంటున్నారు అనడానికి మనకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా చేసుకుంటూ వీరంతా కూడా కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కేవలం ఈ యొక్క ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి యథేచ్ఛగా
ఈ యొక్క ప్రాంతంలో కూటమి నేతల కనుసన్నల్లో భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతం కొంట్రమంగళంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇసుకను భారీ ఎత్తున వారంతా ట్రాక్టర్లలోనూ లారీల్లో లోడి వీరంతా కూడా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నదీ గర్భంలో ఇసుక అక్రమ రవాణా చేయడంతో పాటు నదీ గర్భం అనుకున్నటువంటి పొలాలను కూడా కొనుగోలు చేసి ఈ విధంగా పొలాలలో ఉన్నటువంటి చెట్లను నరికివేసిన తర్వాత కింది స్థాయిలో ఇసుక ఈ స్థాయిలో 20 అడుగుల మేర మొత్తం ఇసుక స్వచ్ఛమైన ఇసుక లభిస్తూ ఉండడంతో దీన్ని సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ యొక్క తండ్లాం విలేజ్ పరిధిలో వచ్చేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఇసుక యథేచ్ఛగా వీరంతా కూడా సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. చెన్నై పరిసర ప్రాంతాలకు ఎక్కువ మొత్తంలో ఇసుకను వీరంతా కూడా అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. కళ్ళ ముందే కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు కనీసం ఈ యొక్క ప్రాంతంలో దాడులు నిర్వహించడం కానీ ఈ యొక్క ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం కానీ ఏమాత్రం చేయకపోవడంతో ఇసుక బకాసురులు రెచ్చిపోతూ ఉన్నారు. తిరుపతి జిల్లాలో ప్రధానంగా ఇటు శ్రీకాళహస్తి నియోజకవర్గం, చంద్రగిరి నియోజకవర్గం, ఇటు ఇలాగా సూళ్ళూరుపేట మీదుగా ఇటు పైకి వెళ్లే కొద్దీ కూడా ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. నదీ గర్భంలో ఇసుక అక్రమ రవాణాతో పాటు ఆనుకున్నటువంటి పంట పొలాల్లో కూడా యథేచ్ఛగా ట్రాక్టర్లు, లారీల్లో అక్రమంగా తరలించి వారంతా కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. కూటమి నాయకులు పచ్చని కొండలనే కాదు ప్రజలకు జీవనాధారమైన నదులను కూడా కొల్లగొడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను దోచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ నదీ గర్భాల్ని తొలిచేస్తున్నారు. రోజుకు లక్షల్లో, నెలకు కోట్ల రూపాయల్లో అక్రమంగా ఆర్జిస్తున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ గర్భాలను తొలిసి కూటమి నాయకులు విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలను జరుపుతున్నారు. ప్రస్తుతం మన అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం గజపతి నగరం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు సారదా నది పరివాహక ప్రాంతంలోని పెద్ద పెద్ద గొయ్యిలు తవ్వి ఇక్కడ ఇసుకను అక్రమ రవాణాను కూటమి నాయకులు చేస్తున్నారు. జేసీబీలతో తవ్వుతున్నారు. ట్రాక్టర్లతో ఇక్కడ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుకను తరలించేస్తున్నారు. కలెక్టర్లు ఇసుక తవ్వకాలు జరపొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా కూటమి నేతలు ఏమాత్రం భయం లేకుండా అధికారం చేతిలో ఉంది కదన్న ఒక ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా తవ్వుతున్నారు. నదీ గర్భాల్లో ఇసుక తవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. నదీ గర్భంలో పెద్ద పెద్ద గుంతలు, నదీ ప్రవాహానికి అడ్డంగా సొరంగాలను మించిన గోతులు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం శారదా నది పరివాహక ప్రాంతంలో పరిస్థితి ఇది. నదీ గర్భంలో కూటమి నేతలు సాగిస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారం ఇది. నదీ గర్భంలో జేసీబీలు పెట్టి మరీ ఇలా ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గం గజపతి నగరం జుత్తాడ గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను చూస్తే ఏ విధంగా ప్రకృతి విధ్వంసం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మన చోడవరం నియోజకవర్గం, మాడుగులు ఈ 2 నియోజకవర్గంలో ఇసుక దందా మాత్రం చాలా దారుణంగా జరుగుతుంది. ఒక టాటర్ని వైజాగ్ లేదా శ్రీకాకుళం పట్టుకెళ్లి టాటర్ను 15,000 నుంచి 25,000 దాకా అమ్ముకుంటున్నారు. మన సీఎం రమేష్ గారు కొండలతో వీసుకుంటే చోడవరం ఎమ్మెల్యే గారు ఇసుక దందా చేసుకుంటున్నారు. ఇంత బహిరంగంగా ఇసుకను దోచేస్తున్నా అధికారుల కంటికి మాత్రం ఇవేవీ కనిపించవు. రెవెన్యూ అధికారులు కనీసం రీచుల వైపు కన్నెత్తి చూడరు. ఎందుకంటే వాళ్ల కళ్లను పచ్చ నోట్లు కమ్మేశాయి. మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజాప్రతినిధులకు వంతపాడుతున్నారు. నేతలు సాగిస్తున్న ప్రకృతి విధ్వంసానికి తమ వంతుగా ఓ చెయ్యి వేస్తున్నారు. రాష్ట్రంలో మీరు చూడండి, మట్టిని కానీ, ఇసుకని కానీ, గ్రావెల్ కానీ పూర్తిగా కూటమి నాయకులు స్వాధీనం చేసుకొని విచ్చలవిడిగా వాళ్ళ జోబులు నింపుకోవడానికే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలను ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరైతే ఈ నాయకులు, కూటమి నాయకులు ఉన్నారో వీళ్ళు పూర్తిగా వాళ్ళ జోబు నింపుకోవడం కోసమే తప్ప ఏ రోజు కూడా వీళ్ళు గ్రామంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు పట్టించుకోరు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పట్టించుకోరు. నదిలో తవ్విన ఇసుకను ఒడ్డున స్టోర్ చేస్తున్నారు. ఇలా వేసిన ఇసుకను చీకటి పడగానే లారీలతో తరలిస్తున్నారు.
అక్రమాలపై ప్రశ్నిస్తున్న స్థానికుల్ని తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పెద్ద పెద్ద గొయ్యలు పెట్టి తద్వారా రైతులు సకాలంలో వాళ్ళ పొలాలకు వెళ్లాలన్నా, సకాలంలో వాళ్ళ పొలాల నుండి ఇంటికి రావాలన్నా సరే ఈ మధ్య నదులు దాటి దీని మధ్య జరగడం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఆ లోతు తెలిగిపోవడంతో ఆ రైతు ఆ మధ్యలోనే మునిగిపోయి చనిపోయే పరిస్థితులు చాలా చూస్తూనే ఉన్నాము మన ప్రాంతాల్లో. ఇది వర్షాకాలం. ఈ సీజన్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఇసుకాసురులు మాత్రం జేసీబీలతో రెచ్చిపోతున్నారు. వందల లారీలతో ఇసుకను తరలించేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై నేతలు మండిపడుతున్నారు. అధికారులకు తెలిసే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈరోజు ఇసుక అనేది సామాన్యులు కొనుక్కోవాలనంటే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా కొంతమంది మాఫియాల చేతుల్లోకి గ్రావెల్ కానీ ఇసుక కానీ వెళ్ళిపోతుంది. దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళలో ప్రధానంగా కూటమి నాయకత్వమే వాళ్ళు ఉన్నారు. దీంట్లో కూటమిలో ఉండే కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు కూడా దీని మీద మళ్ళీ దాన్ని ఖండించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఇది ఏ స్థాయిలో జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి. అక్రమార్కుల తవ్వకాలతో నదుల్లో పెద్ద పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. గడ్డి కోసం అందులోకి దిగుతున్న పశువులు నీట మునిగి చనిపోతున్నాయి. వర్షాలు మొదలవడంతో ఈ గుంతలతో మరింత ప్రమాదం పొంచి ఉందంటున్నారు స్థానికులు. దీని మీద పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పోరాటం చేస్తున్నారు. ఎవరు ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా కూటమి నాయకులు ఎవరు తమను ఏం చేస్తారన్న ఒక ఉద్దేశంతో విచ్చలవిడితో భయం లేకుండా నదీ గర్భాలను తొలిచేసే విధంగా పెద్ద పెద్ద జేసీబీలను తీసుకొచ్చి ఇక్కడ రాత్రి పగలనే తేడా లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్తో నాయుడు, చోడవరం నుంచి. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం బోయిలకింతాడ గ్రామం వద్ద శారదానది గర్భంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అన్సీజన్ కారణంగా తవ్వకాలు చేయకూడదని అధికారుల ఆదేశాలు ఉన్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయట్లేదు పచ్చనేతలు. జేసీబీలతో అక్రమంగా నదీ గర్భంలో ఇసుకను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. బోయిలకింతాడ గ్రామంలో జరుగుతున్న ఇసుక దందాపై మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ మాత్రమే కాదు, యథేచ్ఛగా నదీ గర్భాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు కూడా వేగంగా సాగిపోతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో ఇసుకను తవ్వకూడదని చెప్పి అధికారులు ఆదేశించినా ఏమాత్రం పట్టించుకోకుండా పచ్చనేతలు ఇసుక దందాను కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ప్రస్తుతం నేను బోయిలకింతాడ అనే గ్రామంలో ఉన్నాను. దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో శారదా నది ఈ గ్రామాన్ని తాకుతూ వెళ్తూ ఉంటుంది. అదే ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. ఉదయం నుంచి నదీ గర్భం నుంచి తీసినటువంటి ఇసుకను పక్కన పెట్టి స్టోరేజ్ చేసి ఉంచారు. ఇది ట్రాక్టర్లలో లోడ్ చేసి ఇక్కడి నుంచి అమ్ముకునేందుకు తీసుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి విజువల్స్ను కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. కేవలం దేవరపల్లి మండలంలోనే కాదు, ఇటు చోడవరం, మాడుగుల వంటి ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలన్నిటిలో కూడా ఈ ఇసుక అక్రమ తవ్వకాలు అనేవి వేగంగా సాగుతున్నాయి. పచ్చనేతలు జోబులు నింపుకోవడానికి నదీ గర్భాలను కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇక్కడ జరిగేటువంటి విధ్వంసాన్ని కూడా ఎవరూ చూడకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా రావాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంది. పచ్చనేతల అండతో ఇసుక తవ్వకాలు వేగంగా జరుగుతున్నటువంటి విజువల్స్ని మనం సాక్షి టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. చౌడువాడ పరిధిలో ఉన్నటువంటి శారదా నదీ గర్భం నుంచి ఇసుకను తవ్వి ఆ ఇసుకను నేరుగా ట్రాక్టర్లలో బయటకు తరలించి విక్రయించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. దీనికి కూటమి నేతలు పూర్తిగా సహకరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వారి కనుసన్నల్లోనే, వారి అండదండలతోనే ఈ ఇసుక అక్రమ దందా అంతా కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా నదులు, ప్రకృతి విధ్వంసం అనేది పూర్తిగా జరుగుతుందనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ ప్రకృతి సంపదను దోచేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మనం చూడొచ్చు ట్రాక్టర్ బయలుదేరుతున్నటువంటి విజువల్స్ను కూడా స్పష్టంగా గమనించవచ్చు. అన్లోడ్ చేసిన తర్వాత లేదంటే ఆ టోకెన్ సిస్టమ్ ఉంటుంది. ఆ టోకెన్ సిస్టంలో నెక్స్ట్ వచ్చేటువంటి ట్రాక్టర్ వచ్చి మిగిలిన ఇసుకను కూడా లోడ్ చేసుకుని వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇలా చూస్తే కనుక మొత్తంగా అనకాపల్లి జిల్లాలో పూర్తి స్థాయిలో యథేచ్ఛగా నదీ గర్భాలను తొలిచేసి మరీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడ చూసినా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కేవలం మైనింగ్ మాత్రమే కాదు, అనకాపల్లి జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని స్పష్టంగా చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, చౌడవాడ నుంచి.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. గోదావరి నదిలో భారీ యంత్రాలతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం నాయకులకు కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయం దారి తప్పుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో పేట్రేగిపోతున్న ఇసుక మాఫియాపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గోదావరి జిల్లాల్లో ఇసుక అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలు తుంగలోకి తొక్కి మరీ గోదావరి నదీ గర్భంలో భారీ యంత్రాలు డ్రెడ్జర్లతో విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి పక్క రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో 20 వరకు ఇసుక ర్యాంపులు ఉండేవి. గోదావరికి వరద రావడంతో తాళ్లపూడి మండలంలోని తాళ్లపూడి, వేగేశ్వరపురం, ప్రక్కిలంక, కొవ్వూరు మండలంలోని కొవ్వూరు, కుమారదేవం, వాడపల్లి, ఔరంగాబాద్ గ్రామాల్లో ర్యాంపులున్నాయి. బోట్స్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ర్యాంపుల్లో కూలీలతో పడవలతో నడపాలంటే ధర గిట్టుబాటు కాక అక్రమ మార్గంలో డ్రెడ్జింగ్ చేసి ఇసుక తవ్వేస్తున్నారు. పగలు బోట్లతో, రాత్రి డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ప్రతి రీచ్లో నిర్వాహకులు భారీగా స్టాక్ పెట్టుకుని డిమాండ్ వచ్చినప్పుడు అమ్ముకోవాలని చూస్తున్నారు. ఉచిత ఇసుక ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. అర్ధరాత్రి సైతం యథేచ్ఛగా నదీ గర్భాన్ని తొలిచేస్తూ ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించుకుపోతుంటే అధికారులు మాత్రం మొద్దు నిద్ర వేడడం లేదు. దళితుల భూముల్లో సైతం ఇసుక గుట్టలు వేసి వారి ఉపాధికి గండి కొడుతున్నారని కొవ్వూరులోని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కార్ పాలనలో కూడా ఇసుక బకాసురులు రెచ్చిపోతున్నారు. చూస్తే కనుక కూటమి నేతల కనుసన్నల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుక సంబంధించి కూడా చూస్తే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి ఏరియా కూడా తరలిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం మనం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇసుక ర్యాంపు ఏదైతే ఉన్నాయో బోట్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఇసుక ర్యాంపుల వద్ద ఉన్నాము. చూస్తే కనుక ఏదైతే వంతెనలకు సంబంధించి ఉంటాయో రైల్వే బ్రిడ్జ్ వంతెనలు ఉంటాయో ఈ వంతెనలకు సంబంధించినటువంటి దరిదాపుల్లో కూడా ఇసుక సంబంధించినటువంటి తవ్వకాలు కానీ ఇలాంటివి కానీ అసలు చేయకూడదు. అయినా కానీ విచ్చలవిడిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి డ్రెడ్జర్ల సహాయంతో కూడా నదీ గర్భాన్ని తూట్లు పొడుస్తూ విచ్చలవిడిగా జేబులైతే సంబంధించినటువంటి టీడీపీ నేతలు కాసులు దండుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఏకంగా పడవలకు సంబంధించినటువంటి బోట్మెన్ సొసైటీ ఆధ్వర్యంలో తీసుకుంటున్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఇసుక సంబంధించి కూడా తరలిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నేతల ఇక్కడ ఉన్నటువంటి కింగ్పిల్గా మారి యథేచ్ఛగా కూడా ఇసుకకి సంబంధించి దోచేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ ఇసుక మాఫియా ఎలా సాగుతుంది కొవ్వూరులో ఏంటంటే? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఇసుక ప్రజలకు ఉచితంగా అందిస్తానని చెప్పి పేదలకే మేము చాలా అసలు ఈ లేబర్ ఛార్జీ తప్పించి ఇంకా ఏమీ వసూలు చేయము, ఫ్రీగా ఇచ్చేస్తామని చెప్పి ఇదే ఇసుక మీద ఇవాళ నాయకులు అధికారులు బ్రతుకుతూ పేదోడికి ఇసుక దొరకకుండా చేసేస్తున్నారు. ఇవాళ ఇక్కడ నుంచి టన్నులు తెలంగాణ రాష్ట్రం తరలిపోతుంటే అధికారులు కళ్ళు మూసుకుని కూర్చున్నారు. అంతేకాకుండా ఇక్కడ ర్యాంపులో స్టార్టింగ్ ఒక బిల్లు మొదలవుతుంది, అదే బిల్లు మీద 6 లారీలు వెళ్ళిపోతాయి. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు కేసులు చేయరు. 2 ర్యాంపులకి ఎంపీపీదే రాజ్యం. ఇక్కడ కాకల నారాయణ గారని అతనే ఇక్కడ రాజ్యం. ఇక్కడ ఇసుక దందాకి మొత్తం సూత్రధారి, రెండింటికి ఆయనే సూత్రధారి. ఇక్కడ ఏదైనా వస్తే దౌర్జన్యాలు చేయడం కానీ దీనికి ఇక్కడ ఎవరైనా వచ్చినా మాలాంటి వచ్చిన మన విలేకరుల మీద కూడా దాడి చేస్తుంటే ఇక్కడ వాళ్ళని పట్టించుకునే నాయకులు లేడు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ అన్నీ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఒక మాఫియా విధంగా చెలరేగుతున్నారు. ఖచ్చితంగా ఈ వాడపల్లి, ఔరంగాబాద్ ఇసుక ర్యాంపులపై నిఘా పెట్టాలి. పూర్తిగా గోదావరి తల్లికి సంబంధించినటువంటి నదీ గర్భాన్ని కూడా తూట్లు పొడి చేస్తున్నారు. ఏకంగా చూస్తే కనుక ఇది గోదావరికి సంబంధించిన ప్రవాహం లేని సమయాల్లో కూడా చూస్తే కనుక అనేక ప్రమాదాలు జరిగి చూస్తే కనుక చనిపోయినటువంటి యువకులు కూడా చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చూస్తే కనుక వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు, తాము ఆల్రెడీ అనేక పోరాటాలు చేశాము, గతంలో కూడా లోకేష్కి సంబంధించినటువంటి ప్రజా దర్బార్లు ఇచ్చాము, అయినా కానీ పట్టించుకున్నటువంటి నాదురే లేరని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. ఇప్పటికైనా కానీ చూస్తే కనుక స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగుతున్నటువంటి ఈ ఇసుక మాఫియాకి సంబంధించి కూడా అడ్డుకట్ట వేయాలి. ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఇసుకనికి సంబంధించి కూడా చూస్తే పేదవాడికి చేరాల్సినటువంటి గడపకు చేరాల్సినటువంటి ఇసుక సంబంధించి కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న బస్సు కనపడుతుంది. ఇప్పటికైనా సామాన్యుడికి సంబంధించి కూడా ఇసుక చేరువ చేయాలని వీరు కూడా వాపోతున్న బస్సు కూడా కనపడుతుంది. సంతోష్ రాజు, సాక్షి, కొవ్వూరు నియోజకవర్గం నుంచి.
జిల్లా ఇసుక కమిటీ నిర్ణయించిన ధర ప్రకారం ఇక్కడ 20 టన్నుల ఇసుక లారీకి 4,580 రూపాయలు వసూలు చేయాలి. కానీ కాస్త తగ్గించి ఔరంగాబాద్ వాడపల్లి రీచ్లో 4,300 మాత్రమే వసూలు చేస్తున్నారు. బిల్లు వద్దంటే రికార్డుల్లో ఏ వివరాలు నమోదు చేయకుండా కేవలం 4,000కే లారీ ఇసుక తరలిస్తున్నారు. ఈ విధంగా 2 రీచ్ల నుంచి రోజుకు 150 లారీలు, సుమారు 50 ట్రాక్టర్లతో ఇసుక తరలించుకుపోతున్నారు. రికార్డుల్లో మాత్రం 30 నుంచి 50 లారీలు మాత్రమే చూపిస్తున్నారు. దీంతో రోజుకు దాదాపు 7 లక్షల మేర కొల్లగొడుతున్నారు. ఈ విధంగా నెలకు 2 కోట్ల మేర దోచుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఎంపీపీ కాకర్ల నారాయణ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారుతూ దోచేస్తున్నారని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ర్యాంపులపై టాస్క్ ఫోర్స్, రవాణా శాఖ, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ కరవడంతో పాటు అధికారులు మామూళ్ల మత్తులో తూగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణకు అక్రమంగా వెళ్లే ఇసుక లారీలు పట్టుకుంటే వాటిలో 90% తూర్పుగోదావరి నుండి వెళ్లేవే ఉంటున్నాయంటే ఇసుక అక్రమ దందా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. ఈ ఇసుక దందా బయటపెట్టేందుకు మీడియా ప్రతినిధులు వెళ్తే వారిని సైతం బెదిరించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డబ్బునేవాడితే రాజ్యం కింద ఇక్కడ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీలో, అధికారం లేనప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ ఇసుక దందానికి నడుపుతున్న నారాయణ మీద అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేదు, ఎమ్మెల్యే గారు ఎందుకు కాపు కాస్తున్నాడు, మరి నాకు అర్థం కావట్లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ డ్రిడ్జింగ్ జరుగుతుంది. 24 గంటలు కూడా గోదావరిలో డ్రిడ్జింగ్ చేస్తూ ఇవాళ పర్యావరణాన్ని కాలుష్యం మొత్తం చేస్తున్నారు. పర్యావరణం మొత్తం కూడా ఇవాళ ఎక్కడెక్కడ గోతులు పడిపోయి గోదావరిలో ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. దీని మీద కొవ్వూరు నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ధర్నాకి పిలుపునిస్తామని చెప్పి అధికారులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ఈ ప్రాంతంలో చూస్తున్నాం, ఎక్కడ కూడా గడిచిన 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఇంత పెద్ద స్థాయిలో ఇసుక స్టాక్ వేసినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందే, దేనికోసం ఈ స్టాక్ని ఏర్పాటు చేశారు, ఎవరు పర్మిషన్తో చేశారని బోర్డులు కూడా ఎక్కడ కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి లేదు. పచ్చని పొలాల్లో స్టాక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వందల వేల లారీలు వ్యాపారంలో ప్రభుత్వం నిర్మూలించకపోవడం వల్ల ఈ అవినీతి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధి అధికారులు చిత్తశుద్ధుంటే ఇసుక అక్రమ దందా రవాణాని నిర్మూలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకే బిల్లుతో 10 ట్రిప్పుల ఇసుక తరలించడం, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఇసుక విక్రయాలు జరపడం, అధిక టన్నేజ్ బిల్లులు లేకుండా ఇసుక తోలడం వంటివి వాడపల్లి ర్యాంపుల్లో కూటమి నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. గోదావరి ఏటిగట్టు రోడ్డుకు ఆనుకుని స్టాక్ పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి గట్టుకు ఇష్టానుసారం తూట్లు పొడిచి బాటలు వేస్తున్నారు. దీంతో గోదావరి గట్టుపై ప్రయాణాలంటేనే హడలెత్తే పరిస్థితి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ ఇసుక దందా ఆపకుంటే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలపై మనతో మాట్లాడేందుకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తరాల వెంకటరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? చూస్తుంది ఏకంగా తెలంగాణకు తరలిపోతుంది, కోట్ల సంపద కొలగొట్టేస్తున్నారు, ప్రకృతి వనరులను కూడా పూర్తిస్థాయిలో దోచుకుంటూ వచ్చి కూడా కనబడుతుంది. ఏం చూస్తారు ఈ ఇసుక మాఫియా? ఏమండి, వాళ్ళు కొవ్వూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుక తరలి వెళ్ళిపోతుంది తెలంగాణకి. మరి ముఖ్యంగా అసలు ఏమైనా మాట్లాడుతుంటే ఇన్స్పెక్షన్ పర్మిషన్ చెప్పి దాంతో సుమారుగా 20-30 లారీలు తోలేస్తున్నారు. లోపల నుంచి గట్టు మీద తోలడానికి సుమారుగా ఒకే పర్మిషన్తో రోజుకి 100 లారీల పైన తోలుతున్నాయి. అంటే ఇవాళ అలా ఏది పర్మిషన్ ఉచిత ఇసుకన్నారు. ఉచిత నామాత్రం పేరుకి మాత్రం ఇసుకదా, ఎవరు దోపిడీ తీసుకుని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక్కడికే అలా పనిచేస్తుంది తప్ప పేద ప్రజలకు ఎవరికి ఇసుక ఉచిత అన్నది లేదు. అంటే అదేవిధంగా మేము మొన్న చూడడానికి వెళ్ళాం, గట్టు నుంచి కొమారదేవి గట్టు అంతా చాలా ఇరుగ్గా ఉంటుంది. ఆ ఇరుగు మొత్తం టోటల్ ఇసుక అంతా గట్ల మీద పోసి ట్రాఫిక్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడి పరిస్థితుంది. ట్రాఫిక్ వెళ్తుంటే చాలా ఇబ్బంది పడిపోతుంది. ఏంటంటే ఇసుక లారీలు సుమారుగా ఇష్టాసారంగా ఒక్కొక్క లారీని తెలంగాణకి వెళ్తుంటే ఒక్కొక్క లారీ రోజు ₹1,00,000 వస్తుంది. సుమారు రోజుకి 100-200 లారీలు మన తెలంగాణ బోర్డర్ నుంచి వెళ్తున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న లోకల్ వీళ్ళందరికీ నాయకులందరికీ దీనికి ఓటాలు ఉన్నాయి. ఇందులో అందరికీ పనిచేస్తాయి. కూటమి ప్రభుత్వం అందరికీ వాళ్ళ చక్కనిస్తారు. మా ప్రభుత్వంలో అయితే ఇసుకకి ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ ఇసుక వచ్చిన డబ్బుతో
ఓ సంక్షేమ పథకాలు వాడే పరిస్థితి ఉంది. ఖజానాకి వెళ్లకుండా టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వ నాయకులు జేబులోకి వెళ్తాకు ఉపయోగపడుతుంది తప్ప ఉసిగితే ఇసుక అన్నది ఏమాత్రం లేదు. పైగా రిజ్జింగ్ కూడా ఇష్టానుసారంగా, ఎందుకంటే పడవలతో తోచి బయటికి తేవాలని పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఏం చేస్తానంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మన డిజ్జింగ్ చేసుకుని నైట్ పగలేదు తేడా లేదు, ఎవరు అడిగే పరిస్థితి లేదు. దాన్ని మన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది, దగ్గర ఇసుకనే సుమారుగా 500 మీటర్ల వరకు కూడా ఇసుకనే ఎవరో కూడా ముట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ వాళ్ళ వాటిని కూడా తవ్వేస్తున్నారు వాళ్ళ. అంటే ఇసుక ఇంక ఏ పరిస్థితులు చూడండి, 1-2 కాదు, ఈ విధంగా ఇచ్చలవిడిగా ఇసుకనే కొవ్వూరు నియోజకవర్గంలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో ఎక్కడ లేని విధానం కొవ్వూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అనుసంధానంలో జరుగుతుంది. మేము ఇది కంట్రోల్ చేయకపోతే అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, అధికారులు ముందు హెచ్చరిస్తున్నాం. చేయకపోతే మేము దీని మీద ఉధృతం చేసి అక్కడ లారీలు కూడా గేట్లు పెట్టి సీల్ చేసే పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నాం. పూర్తిస్థాయిలో అధికారులు ముద్దు నిద్ర వీడి ఈ అక్రమకు సంబంధించి ఇసుక రవాణానికి అడ్డుకట్ట అయిపోతే కనుక పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ సంతోష్ రాజు, సాక్షి, కొవ్వూరు నియోజకవర్గం నుంచి. నెల్లూరు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నా నదీ గర్భంలో విచ్చలవిడి తవ్వకాలు జరుపుతూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. జూన్ 1 నుండి అక్టోబర్ 15 వరకు పెన్నా నదిలో ఇసుక తవ్వకాలపై ఆంక్షలు ఉన్నా అవేం పట్టించుకోని ఇసుక మాఫియా భారీ యంత్రాలు, టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం నెల్లూరు వాసులను విస్మయానికి గురిచేస్తోంది. నెల్లూరు జిల్లాలో పెన్నా నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలపై ప్రస్తుతం నిషేధం ఉంది. కొన్ని చోట్ల అనుమతులు లేకుండా తవ్వకాల సాగింపుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాలు విధించింది. మరీ ముఖ్యంగా జూన్ 1 నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు వర్షాకాల ప్రభావం, భూగర్భ జలాల పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని కేంద్ర పర్యావరణ శాఖ ఇసుక తవ్వకాలపై నిషేధం విధించింది. అయితే ఈ కాలంలో కూడా మైనింగ్ అధికారుల కళ్ల ముందే అధికార పార్టీ నేతలు తవ్వకాలు జరుపుతున్నారు. నదీ గర్భంలోకి భారీ వాహనాలు వెళ్లేందుకు వీలు సొంతంగా రహదారులు నిర్మిస్తున్నారు. నెల్లూరు సిటీలో బోడిగడితోట, పొర్లుకట్ట, దీన్ దయాళ్ నగర్, ఇంకా రూరల్ ఆత్మకూరులో అప్పారావుపాలెం, వెంకటగిరిలో తెలుగురాయపురం, సర్వేపల్లిలో నదీ పరివాహక ప్రాంతాల్లో, కోవూరులో ఇతర రీచ్ల నుంచి రాత్రింబవళ్లు ఇసుక తరలింపు జరుగుతోంది. ఈ అన్ని ప్రాంతాల్లో కూటమి నేతల కనుసన్నల్లోనే ఈ ఇసుక రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమ ఇసుక తవ్వకాలకు అంతు అదుపు లేకుండా పోతుంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి పెన్నా నది తీర ప్రాంతం పూర్తిగా కూడా ఈ అక్రమ ఇసుక దందాకు నిలయంగా మారింది. ప్రస్తుతము లైవ్లో మీకు ఈ అక్రమ ఇసుక దందాను చూపించడానికి నేను ప్రస్తుతం నెల్లూరు సిటీ నియోజకవర్గం అయినటువంటి ఇటు నేషనల్ హైవే ఏదైతే విజయవాడ అదేవిధంగా చెన్నై హైవే వద్ద ఉన్నటువంటి నెల్లూరు బ్రిడ్జ్, పెన్నా బ్రిడ్జ్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే పెన్నా బ్రిడ్జ్కి కూతవేటు దూరంలో అది నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి కూడా దీనదయాళ్ నగర్ అనేటువంటి ప్రాంతానికి దిగువ ప్రాంతాన్ని ఉండేటువంటి ఒక పెన్నా నదీ తీరంగా చెప్పాలి. ఈ నదీ తీరంలో ప్రస్తుతం నీరు కూడా ప్రవహిస్తుంది. అయితే నీటి ప్రవాహాన్ని ఏదైతే నీటి పాయలు ఉంటాయో వాటన్నిటినీ కూడా దారి మళ్లించి అందుకు సహాయంగా ఇక్కడ ఒక జేసీబీని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం లైవ్లో జేసీబీ అక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఈ జేసీబీని ఉపయోగించి ఏదైతే ఈ నీటి పాయలు ఈ విధంగా ఉంటాయో ఈ నీటి ప్రవహించేటువంటి మార్గాన్ని దిశలు మార్చి వీరికి అనుకూలంగా చేసుకోవడానికి ఇటు 2 జేసీబీలను రంగంలోకి దించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ మొత్తము ఈ అక్రమ ఇసుక దందా వెనుక పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి మండల అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా ఇటు అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నటువంటి నేతలే పెద్ద ఎత్తున ఉన్నారనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ ఇప్పటికే అక్టోబర్ వరకు కూడా, అంటే అక్టోబర్ 5వ తారీఖు 15వ తేదీ వరకు కూడా ఈ అక్రమ ఇసుక తవ్వకాలు ఏ నదుల్లో కూడా జరపకూడదు అని చెప్పి ఒక నిషేధాన్ని కూడా విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది జూన్ 1వ తేదీ నుంచే ఉన్నప్పటికీ కూడా అక్రమ ఇసుక దందా అయితే మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది నెల్లూరు జిల్లాలో. ఇప్పటికే పలుమార్లు సాక్షి టీవీతో సహా మిగిలినటువంటి మీడియా ఛానళ్ళు కావచ్చు, అనేక వార్తాపత్రికలు కావచ్చు, ఈ అక్రమ ఇసుక దందా తవ్వకాలు రవాణా చేయడం, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు అడుగంటుపోయే విధంగా కూడా ఈ తవ్వకాలు జరిపి పూర్తి స్థాయిలో
జలవనరులకు ఆటంకం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ఇటు గ్రీన్ టెర్మినల్ దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క అండదండలతో అధికారులు కూడా ఇటువైపు కన్నెత్తి చూసినటువంటి పాపన పోవటం లేదు. ఎక్కడా కూడా ఈ అక్రమ ఇసుక దందా పైన చర్యలు శూన్యంగానే చెప్పాలి. ఈ అక్రమ ఇసుక దందాపై నిబంధనలు విధించినప్పటికీ కూడా వాటిపైన ఎందుకు ఇటు అధికారులు పెదవి విప్పడం లేదు అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం అధికారులు కూడా ఇంతవరకు కూడా ఒకంత బయటికి వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇవాళ సాక్షి గ్రౌండ్ రిపోర్ట్గా ఇటు పెన్నా నదిలో జరుగుతున్నటువంటి అక్రమాల కోసము ఈ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఇంకా కొనసాగుతున్నటువంటి అక్రమ ఇసుక దందాను మీకు లైవ్లో చూపించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ భద్రత లోకేష్, సాక్షి. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాగునీటి కాల్వలు దెబ్బతింటున్నాయి. నదిలో ఏర్పడుతున్న లోతైన గుంతల వల్ల, ప్రమాదకరంగా ప్రయాణించే ఇసుక టిప్పర్ల వల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అక్రమ ఇసుక వాహనాల రాకపోకల మూలాన రోడ్ల సంరక్షణ, ప్రజా రక్షణ కరవైపోయింది. స్థానిక అధికారులు స్పందించకపోవడం వల్ల ఇసుక మాఫియా పెరిగిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నా అధికారుల్లో చలనం మాత్రం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.